కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానియ సంఘ కాపారికి, లేదా రాగిడిన వచ్చిన పిల్లలకి, చక్కగా పాట పాడి ఆరాధించిన, ఆరాధన నడిపించిన నా చందున గురించి దేవుడికి వందనాలు. ఆయనకి దేవుడు ఇచ్చిన తలపుడు స్తోత్రం. దేవుడు తనకి దీవి తినగాక. సరే అండి, దేవుడు తనకి తెలియడానికి మనం వెళ్తాం. అందరూ ప్రార్థనతో దేవుడు సెలవు. సరే అండి, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 45వ వాక్యం నుండి మనం నేర్చుకున్నాం. సరే, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు సరే అండి, అదే మనం నేర్చుకున్నాం. మొదటి మనిషి ఏమండి? మీరు మర్చిపోలేదా అనుకున్నారు. కొన్ని మాటలు ఆదాము గురించి నాకు నేర్పించారు. మొదటి బాలికలు మీకు తెలియవలసిన విషయం ఏమనగా, ఆదాము పాపం చేసిన వలన వారికి కొన్ని నష్టం కలిగింది. అది నేను చెప్పాను. అది ఏదంటే నేను చెప్పిన వాళ్ళు ఒకసారి జ్ఞాపకం చెప్తానండి. ఆడికి వేదన వచ్చింది. అదే చెప్పాను. ఒకటి వేదన కలిగింది. 2 భార్య ఏంటంటే భార్య భర్తకి లోబడింది అన్నమాట. 3 శ్రమ కలిగింది. 4 శాపం. 5 ముళ్ళు వచ్చింది. ముళ్ళు దాని వలన, శాపం వలన ముళ్ళు. తర్వాత చెమటే వచ్చింది. స్తోత్రం. ఈ 7వ మరణం గురించి నేను చెప్పి ముగించారు. ఏమండి? మరణం అంటే 2:17 వాక్యంలో రాయబడినది ఏమనగా, 2వ అధ్యాయం 17వ వాక్యం. అయితే అంటే ఆ వృక్షఫలము తిరిగిన వెళ్ళడానికి ఏమవుతుంది? చచ్చిపోతానని దేవుడు చెప్పారు. వాస్తవంగా ఆ వృక్షఫలం తిరిగిన ఆ దినములు ఏమైంది? చచ్చిపోయింది. అది నేను చెప్పలేదు, మీరు చచ్చిపోలేదు అనుకున్నారు. బైబిల్లో 3 విధం మరణం గురించి వేడిలో రాయబడింది. ఎన్ని విధం మరణం ఉంటుంది? ఒకటి ఆత్మీయ మరణం. చాలా మందికి ఆత్మీయ మరణం సంభవించారు. ఆత్మీయ మరణం. ఆదాము దేవుడితో నడిచి ఉండేవారు. దేవుడితో మాట వినినవాడు. దేవుడు ఆయనకి సృష్టించారు. ఆ సృష్టించిన కుమారుడు దేవుడి మాట ఎప్పుడు వినలేకపోయిందో అప్పుడు ఆయన ఆత్మీయ మరణం జరిగింది. 5వ అధ్యాయం నేను చెప్పిన మాట మరిచిపోలేదు అనుకున్నారు. 5వ అధ్యాయంలో 3-4 వాక్యములు చదివినప్పుడు అంటే ఆదాము ఎన్ని వయసు వరకు బ్రతికారు? కానీ ఎప్పుడు వృక్షఫలం తిన్నారో అప్పుడు ఏమైంది? ఆత్మీయంగా చచ్చిపోయింది. అంటే ఆయన అర్థం అంటే ఆత్మీయ మరణ సంభవించారు. దేవుడిచ్చిన ఆ ఆత్మ ఆయన నుండి ఏమైంది? చచ్చిపోయింది. కానీ జీవించుతున్నారు, నడుచుతున్నారు, మాట్లాడుతున్నారు, పిల్లలకి కన్నుతున్నారు. కానీ అది మరణం జరిగింది. హలో, నేను చెప్పిన చాలా మంది విశ్వాసులు కూడా ఇప్పుడు ఏమైంది? ఆత్మీయ మరణము సంభవించారు. ఏం చేయకూడదు, తినకూడదు. అప్పుడు దేవుని కంటే ఎవరి మాటకి విలువ ఇచ్చారు? దేవుని మాట కంటే మాటకి విలువించిన కాబట్టి ఏమైంది? ఆ మాట విలువించిన కాబట్టి పాలన చేశారు. స్తోత్రం. ఆ పండు తినడం కాదు తప్పు. ఎవరికి? అది రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం చూడండి. రోమాపత్రిక 16వ అధ్యాయం 23వ వాక్యం. అనుమానించువాడు తిన ఎడల విశ్వాసం లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. అంటే విశ్వాసం లేకుండా తినడం కాబట్టి ఏమవుతుంది? ఎవరి మాట నమ్మారు? దేవుడి మాట కంటే సాతాను మాట నమ్మిన కాబట్టి అదే పాపం. పాపం రండి. కొందరు అందరు పాపం అడుగుతారు. పండు తినదే పాపం అనుకున్నారు. అది కాదండి పాపం. దేవుడి మాట కంటే ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్న కాబట్టి అదే పాపం. అదే కదా రోమపత్రిక
23వ వాక్యం. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసం లేకుండా తినును కనుక దోషి అని తీర్పునందును. విశ్వాసం లేకుండా తినను కాబట్టి ఏమైంది? దోషి అని తీర్పునందును. ఆదాము చేసిన తప్పు దేవుని నమ్మలేదు. ఆమేన్. దేవుని నమ్మలేని అదే పాపం. ఆ పాప వలన ఏం జరిగింది? వస్తు మరణం జరిగింది. దేవుడు సృష్టించిన, దేవుడు తన స్వరూపంగా సృష్టించిన మనుషులు దేవుడి మాట నమ్మలేదు కాబట్టి, దేవుని మాట నమ్మలేదు, సాతాను మాట నమ్మిన కాబట్టి అందులో ఏమొచ్చింది? మరణం వచ్చింది. ఆ మరణం వచ్చిన కనుక రెండవ మరణం కూడా ఆయన జీవితంలోకి వచ్చారు. ఏమండి? శారీరక. రెండవ మరణం ఏమండి? మనందరికీ ఆ మరణం ఉంది. మనకందరికీ మరణం ఉంది. శారీరక, ఈ ఆత్మీయ మరణం ఉంది, శారీరక మరణం ఉంది. అప్పుడు రక్షణ పొందిన తర్వాత మారు మనసు పొంది బాప్తిసం పొందిన తర్వాత మళ్ళీ నీ పాపం చేసి తిరిగిన ఎడల నీకు ఏం కలుగుతుంది? ఆత్మీయ మరణం. ఆత్మీయ మరణము జరుగుతున్నది. అందుకని ఆ మరణం భయంకరం. ఆ మరణము భయంకరం. ఇంకా మూడవద మరణం ఉంది. మూడవద మరణం అదంటే ప్రకటన గ్రంథంలో 20 అధ్యాయము 15వ వాక్యము చదవండి. ప్రకటన గ్రంథము వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండంలో పడవేయబడును. ఇంకా ఉంది. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములు పడివేయబడెను. అగ్నిగుండము రెండవ మరణము. అదే రెండవ మరణం. స్తోత్రం. నరకములకి పడిపోవన్నది ఏమండి? రెండవ మరణం. హలో వీళ్ళారా, నేను చెప్పిన అర్థమవుతుంది. ఒకటి ఆత్మీయ మరణం, రెండు శారీరక మరణం. అందరికీ మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ ఏమవ్వాలి? మరణంలోకి లోపడుతుంది. సోదరం మరణం కిందకి పడిపోతుంది. దేవునికి సోదరం కలిగిన ఆ మరణంలోనికి పడిపోదు కాబట్టి అందరికీ మరణం జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన మూడవది మరణం ఏమంటే రెండవ మరణం. రెండవ మరణం ఏమనంటే నరకము. నరకములకు వెళ్ళితే మరణము. దేవునికి స్తోత్రం కలిగిన ఆ నరకములకు వెళ్ళడానికి ఉన్న కారణం కూడా బైబిల్ ఉంది. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వాక్యం కూడా కలిసి చదవండి. చూడండి అక్కడ కూడా నంబర్ ఒకటి. దేవుడి గారికి ఏం చేయడానికి, దేవుడి గారికి ఏం చేయలేదు, అదే చేయడానికి మనిషికి భయపడి నీ జీవిస్తే నీ తిరిగివాడే. తిరిగివాడు. రెండు అవిశ్వాసం. దేవుడి మాట చెప్పలేదు, ఎన్ని విన్నదు అవిశ్వాసం చెందేవాడు. అవిశ్వాసం. రెండు. మూడు అసహ్యులు. నాలుగు నరకంతులు. దేవునికి ఐదు వ్యభిచారులు. ఆరు మాంత్రికుడు. మందరం చేసిన వాడు. మాంత్రికుడి దగ్గరికి వెళ్ళిన వాడు. మందరం చేసిన దేవుడు బిడ్డలు. విగ్రహారాధీయులు. అబద్ధం చెప్పిన వాడందరూ మండు గుంటములు పాలు పొందుదురు. రెండవ మరణం. ఎవరెవరు వెళ్తుంది? అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, అబద్ధం చెప్పిన వాళ్ళందరూ చిన్న చిన్న విషయంలోకి ఏం చెప్తున్నారు? ఈ నరగానికి కర్ర ఉంది. నరగానికి కర్ర. అబద్ధం చెప్పిన వాడు. తర్వాత మాంత్రికుడు ఎవరి దగ్గరికి వెళ్ళడం? పిల్లలు కాలికి ఏం కట్టు తాడు కట్టడం. పిల్లలు కాలికి ఏం చేస్తున్నారు? కాలికి మెడకి తొడకి అన్ని ఏం చేస్తున్నారు? తాడు కట్టడం. తాడు. ఏ తాడు? ఇదన్నీ నీ చేసిన నీ నరగానికి. లోకంలో ఉన్నవాడు కంటే నీలో ఉన్నవాడు ఏసయ్య నీలో ఉంటే, దేవుడు నీలో ఉంటే నీ కాలికి తొడకి మెడకి కట్టు నాకు అంత దేవుడు లేని వాడు దాన్ని చేస్తాడు. దేవుడు ఏది మెడకి కాలికి ఏమన్నా చెప్తున్నారు?
అరికాలు దగ్గర కట్టుతున్నారు, జుత్తు కట్టుతున్నారు, ఇంగేటు కట్టుతున్నారు, తాడు కట్టుతున్నారు, గది కట్టుతున్నారు. దృష్టి పడకుండా ఇదన్నీ నీ నరకానికి చెందిన వాడే. అది రెండవ మరణము. నేను 3 మరణం గురించి చెప్పాను. అలాగే పాప చేసింది కాబట్టి ఆదాముని ఏంటి నష్టం కలిగిందని నేను చెప్పుకొని నేను ముందుకు వెళ్తున్నాను. ఒకటి, ఆదాములుంట మహిమ తొలగిపోయింది. ఏమైంది? ఆదాముని దేవుడి కనుక అది ఎక్కడ రాయబడి కీర్తనములు 8:5 వాక్యములు 8 కీర్తనములు 5 వాక్యములు రాయబడి చదవండి. 8లో దేవుని కంటే వాణిని కొంచెము తక్కువ వాణిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. Yet you have made him little lower than God. You have crowned him with glory and honor. దేవుడి కంటే కాదు, దూతల కంటే కొంచెం తక్కువగా సృష్టించాడు. కొంచెం తక్కువగా చెప్పండి. దూతల కంటే ఏంటి అది? ఘనతలో, మహిమలో. దూతలకి మరణం లేదు. మనుషుడికి ఏముంది? తక్కువ తక్కువ చేసింది. తర్వాత మనకి పాపం చేయన వల్ల మహిమ పోయింది. మహిమ పోయింది కాబట్టి దేవుడు తోటలోకి వచ్చినప్పుడు ఆదాము ఏం చేసిండ్రు? దాగుండి పోయింది. కారణం మహిమ పోయింది. అప్పుడు వారికి ఏమొచ్చింది? సిగ్గు. ఏమొచ్చింది? సిగ్గు. దాని ముందుకి మనకేం లేదు. ఎందుకు? మహిమ శరీరం ఉన్న కాబట్టి, మహిమ ధరించిన బట్టలు ధరించిన కాబట్టి దేవుడు ఏదో బట్టలు ధరించుకున్నారో అదే బట్టలు మనిషికి ధరించారు. దేవుడు బట్టలు అంటే మహిమ. దేవుడు బట్టలు ఏమండి? మహిమా వస్త్రం ధరించుకున్నారు. ఆ వస్త్రం ఎప్పుడు పాపం చేశారు? అది పోయింది. అది పోయిన వెంటనే వారే బట్టలు ధరించారు. ఆకులు, అంచులు చెట్టు ఆకులు తెచ్చుకొని పాపం చేసిన తర్వాత పుట్టిన పని ప్రారంభించేది. పాపం చేసిన తర్వాత ఆ రోజు మొదలుకున్నారు. ఒకటి అడిగి ఏమైపోయిందండి? 2 వాళ్ళలోని దేవుడి జీవం తొలగిపోయింది. ఏమైంది? ఆత్మీయ మరణం సంభవించారు. జీవన్ పోయింది. దేవునికి స్తోత్రం. 3వది దేవునికి స్తోత్రం. వారు ఏం చేసింది? దేవునితో ఉన్న ఫెలోషిప్ పోయింది, సహవాసం పోయింది. స్తోత్రం. దేవుడి తోటలు తెచ్చి దేవుడు ఆదమే అక్కడే ఇద్దరు ముందు కలగ కాదు. ఎప్పుడు దేవుడి తోటలోకి వస్తాడు అదే ఇద్దరు పరిగెత్తి దేవుడి సన్నిధికి వస్తారు. పరిగెత్తి దేవుడి దగ్గరికి వచ్చి అదే దేవునికి మహిమ పరిచిన దేవుని బిడ్డల పాపం చేసిన వెంటనే దేవుడి దగ్గరికి రాలే. పాపం చేసిన వాడు చర్చికి వస్తావా? పాపం చేసిన వాడు దేవుడి సన్నిధికి వస్తావా? రాదు. ఎందుకు? దేవుడితో ఉన్న సహవాసం పోయిందమ్మా. అర్థమైంది. 4 వాళ్ళు ఏమైంది? దిగంబరాయి. 3వ అధ్యాయంలో ఉంది. ఏంటైంది? దిగంబరలోనికి వచ్చింది. దిగంబరం వచ్చినప్పుడు దేవుడి తోటలకి దిగి వచ్చినప్పుడు ఆ శబ్దం విని ఆదాము ఏం చేశారు? చెప్పండి. భయపడి. అది నాకు అర్థమైంది. ఆల్రెడీ చెట్టు వెనకలేమైంది? 2వది ఈడి చేసిన పని ఏమంటే తెలుసా? లుచ్చి తోట చెట్ల మధ్యన దాగుకొనగా అంటే దాగుంటి ఆడడం ప్రారంభించారు. దేవునితో ఏం చేస్తున్నారు? దాగునాటలు ఆడుతున్నారు. వెనకలి దేవునికి అంటే అరవది ఎక్కడే చెట్టులు ఏంటి అక్కడ అలాగా ఉన్నారండి? మనం దిగంబరుగా ఉన్నారు. పాపం చేసిన వాడు ఎప్పుడు ఎలా ఉంది? కానీ నీకు అదిగా తెలియదు. నీకు ఎందుకు? నీ చచ్చిపోయింది కదా. నీ ఆత్మీయ మరణం నీకు జరిగిన కాబట్టి నీ చచ్చిపోయింది. నీ చెప్పులు కాదండి. ప్రకటన గ్రంథంలో ఉంది కదా 3వ అధ్యాయం 17-18 వాక్యములు చదివినప్పుడు మీకు అర్థమవుతుంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము
అయినను నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గుడ్డివాడవును, దిగంబరుడై ఉన్నావని ఆ సంఘానికి చెప్పుతున్నారు. ఏంటండి? నీవు దౌర్భాగ్యుడవు, ఆడికి చెప్పుతున్నారు. నీ దిగంబరుగా ఉన్నారట ఆ సంఘం. దిగంబరుడై ఉన్నావని ఆ సంఘంలో కూడా స్వభావం మారిపోయింది. సంఘంలో వచ్చి కూర్చున్న వాళ్ళు అందరూ ఎలాగో కూర్చున్నారు. ఆడికే వాడికి తెలియలేదు. మంటలు లేకుండా స్కూల్లో చదివినప్పుడు అలగంటే కథ నేర్చుకున్నారు. కొన్ని కథ చెప్పడానికి రాలేదు. ఆ కథలు ఎలాగా ఉందండి దేవునికి. ఆ కథలు ఎలాగా జరిగిందో అలాగా ఈ కాలంలో విశ్వాసి పాపం చేసిన వాడు ఎలాగా అందరూ ఎలాగ ఉందండి. దేవునికి స్తోత్రం. ఐదు వారికి దేవుడిచ్చిన శాస్త్యం పోయింది. దేవుడు ఏమిచ్చారు? ఏదండి స్వాస్థ్యం ఏది ఇచ్చారు? నివసించడానికి దేవుడు గారికి అధికారం ఇచ్చారు. కానీ ఎప్పుడు పాపం చేశారు అప్పుడు దేవుడు తోట నుండి వెళ్ళగొట్టారు. దేవునికి స్వాతంత్రం కలిగింది. అర్థమైన వాడు దేవునికి స్వాతంత్రం. ఆరు వారికి ఏమొచ్చింది? భయం. ఏమొచ్చిందండి? 3వ అధ్యాయం ఆదికాండం 3వ అధ్యాయం 10 వచనములు వారు భయపడలేదు. ఏమైంది? అంతకుడు నీ తోటలో నీ స్వరము విన్నప్పుడు దిగమనుగా నుండిని కనుక భయపడి దాగుకుంటే భయం ఉండేవారు కాదు. ఏనుగు వచ్చినప్పుడు భయం లేదు, సింహం వచ్చినప్పుడు భయం లేదు, పులి వచ్చినప్పుడు భయం లేదు. ఇప్పుడేనండి శబ్దం విన్నప్పుడు భయం. ఎప్పుడు పాలన చేశారో వచ్చింది భయం. ఇప్పుడు కదా ఇప్పుడు దొడ్డికి వెళ్ళాడే 2-3 కావాలి. దొడ్డికి వెళ్ళాలంటే రాత్రి అయితే 2-3 కావాలి. సౌండ్ విన్న బయటికి రాదు. ఈ భయం ఎందుకు వచ్చింది? అర్థమైందా? పాపం వలన భయం వచ్చింది. ఏడవది ప్రకృతి మారింది. ఏమారిందండి? మనిషి ఏమైంది? ప్రకృతి అంటే నేచర్ మారింది. నేచర్కి చెప్తున్నారు. ప్రకృతి ఏమైందండి? స్వభావం వచ్చింది. ఎప్పుడు పాపం చేశారో అది మారిపోయింది. ఆదాము పాపం చేయడం వలన ఆ తోటలో ఉన్న మొత్తం స్వభావం మారిపోయింది. తోటలు ఎవరున్నారు? కెరవులు. తోటములు కెరవగానండి. ఆదాముల ముందు కానీ పశు పక్షులకు పంపించారు. పాపం చేసిన వాడు పశు పక్షులు అన్ని స్వభావం మారింది. సముద్రం గర్జన సింహం ఇప్పుడు మేక పిల్లలు పట్టుకున్నాం. సోదరం ఏనుగు మనుషులు చంపడానికి ప్రయత్నం. అన్ని సోదరం అన్ని మారిపోయారా? ఎందుకు మారిందంటే నీ వలన, నీ చేసిన తప్పు వలన. స్తోత్రం. దేవుడు మాట విన్నకుండా సాతాను మాట విని ఆ తప్పు చేసిన వలన మొత్తం మారిపోయింది. అప్పుడు ఏనుగు వచ్చినప్పుడు ఏనుగు పేరు పెట్టారు. ఏనుగు ముందుకు వచ్చినప్పుడు అప్పుడు భయం ఉండేవారు కాదు. సింహం వచ్చినప్పుడు సింహానికి ఏం చేసింది? అప్పుడు ఏం లేదు. ఇప్పుడు శబ్దం వినడుపు భయం వచ్చింది. ఇప్పుడు కాదు, కుక్క సరిగా మన దగ్గరికి వచ్చాయి. దేవుడికి స్తోత్రం. అన్ని ఏమైందండి? మారిపోయింది. స్తోత్రం. మారిపోయిన కాబట్టి దిగంబరిగా దేవుడి దగ్గర నిలబడిన ఆదాముకి అవికి దేవుడే చేసాడు. స్తోత్రం. ఒక మేక చర్మము ఆడికి ధరించడానికి దేవుడు ఇచ్చాడు. అన్నిటికంటే ఖరీదున్న వస్తు దేవుడు ఏంటి? అన్ని వస్తువులు కానీ ఖరీదున్న వస్త్రం ఏమో తెలుసా? చర్మం. తోలు వస్త్రం దేవుడు వారికి ఇచ్చారు. ఎందుకు తోలు వస్త్రం ఇచ్చారండి దేవుడు? ఇప్పుడు నాకు నీకు ఏం లేదు, ఫెలోషిప్ లేదు, సమాసం లేదు. కాబట్టి నీ ఏం చేయాలి? ఈ పెళ్లి వలన నాతో నీ ఏం చేయాలి? సవాసపడాలి. దేవుడికి అందుకే ఆదాము అవికి దేవుడి తోటల నుండి ఏం చేశారు? వెళ్ళగొట్టారు. ఆయన కృపామయుడు ఉన్న కాబట్టి, కరుణామయుడు ఉన్న కాబట్టి ఆయన మార్గం
విడుదల కొనుక్కున్న మార్గం కూడా దేవుడే చేశారు. ఎత్తి చూపించారు. బలి అర్పించారు. ఏడు తోటంలో బలి అర్పించారు. మీరు అది ఎలాగ తెచ్చుకున్నారండి. దేవునికి స్తోత్రం కలిగింది. అదే ప్రకటన గ్రంథం 13:8 చూడినప్పుడు ప్రకటన గ్రంథము 13:8 వాక్యం వధింపబడిన గొర్రె పిల్ల జగత్తే ఉత్పత్తి మునువే వధింపబడిన గొర్రె పిల్ల. ఏడు తోటములు వధింపబడిన గొర్రె పిల్ల నా యేసయ్య. చెప్పిన మాట మొదటి మనుషుల గురించి మనం నేర్చారు. దేవునికి ఈరోజు రెండవ మనుషుల గురించి నేర్చుకున్నారంటే కొన్ని మాటలు చెప్పి నేను వెంటనే ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం చూడండి. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 14వ వాక్యం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములో దొరికింది. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. రెండవ మనుషుడు పేరు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు అని రాయబడి స్తోత్రం కలిగింది. అంటే ఆ ఇంగ్లీష్ లో కూడా చదివితే కొంచెం బాగుంది. Natural unbelieving man. అవిశ్వాసి ప్రకృతి సంబంధించిన ఒక మనుషుడు. దేవునికి స్తోత్రం. దాని అర్థం ఏమంటే అటువంటి మనిషికి దేవుడు జీవము లేను. ఆ మనిషికి ఏం లేదు, దేవుడి జీవము లేదు. స్తోత్రం. ఆయన ఆ వ్యక్తులున్న ఆ దేవుడి జీవం ఏమైంది, చచ్చిపోయింది. అటువంటి వాడు దేవునితో ఏం లేదు, సంబంధం ఉన్నవాడు కాదు. అటువంటి దేవునితోని ఆ సహవాసం ఉండేవాడు కాదు. అటువంటి వాడు మారు మనసు పొందిన వాడు కాదు. అటువంటి మనుషుడు రెచ్చింపబడిన వాడు కాదు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అయినప్పటికీ యాకోబు పత్రిక లెక్క చూడండి 3వ అధ్యాయము 15వ వాక్యం చూడండి. 15 భూ సంబంధమైన జ్ఞానం. ఆయన అలాగే చెప్తే ఏమన్నా భూ సంబంధం అంటే భూ సంబంధం ఈ భూమికి సంబంధించిన జ్ఞానము. దేవునికి స్తోత్రం. ఆ ప్రకృతి సంబంధములు అని చెప్పినది ఏమంటే భూ సంబంధులు మనుషులు. దేవునికి స్తోత్రం. రెండవది మీరు చూడండి. దేవునికి స్తోత్రం. ఈ పదము 3 సార్లు బైబిల్ రాయబడింది. ఎన్నిసార్లు రాయబడింది అంటే రాయబడి ఉంది. స్తోత్రం. అదే చూడండి మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 44-46 వాక్యం ప్రకృతి సంబంధి అయిన చూడండి. అక్కడ కూడా అదే మాట రాయబడింది. ఏమండి ప్రకృతి సంబంధిలో. స్తోత్రం. మొదటి కొరింథీ పత్రిక 2వ అధ్యాయము 15వ వాక్యము. ఇది 46వ వాక్యం చదవమ్మా. కొరింథీ పత్రిక 15:46. ప్రకృతి సంబంధి అయిన మనుషుడు చూడండి. ప్రకృతి సంబంధి అయిన వాడు దేవునికి స్తోత్రం కలిగింది గాక. దేవునికి స్తోత్రం. మన శరీరము ఎక్కడి నుంచి తీసినది, మట్టిలో కలిగింది కాక. అందుకని భూమి సంబంధం మనలోనిలో ఉంది. మనకి భూమికి మనకి ఏముంది, సంబంధం ఉందా లేదా? అంటే విటామిన్ లో కూడా ఏముంది, విటామిన్ ఐరన్ లేదు మనలో. ఏం లేదు ఐరన్. ఎక్కడ నుండి అది ఎక్కడ ఉన్నది? ఆ భూమిలో ఉన్నది. దేవునికి స్తోత్రం. అందుకని భూమిలో ఉన్న వస్తువు మన శరీరంలో ఉంది. దాన్ని బట్టి భూమికి మనకి మనిషికి ఏముంది, సంబంధం ఉంది. అందుకని భూమి ఎప్పుడు మనిషిని లాగుతున్నారు. మన లోపల ఉన్న దేవుడి ఆత్మ పైకి లాగుతున్నారు. ఆత్మీయ మనిషినికి పైకి లాగినప్పుడు శారీరక మనిషినికి భూమి
అర్థమైందా? నేను చెప్పిన అర్థమవుతుందా? వీళ్ళు ఎక్కువ అవుతున్నారంటే చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అందుకని ఈ ప్రకృతి సంబంధించిన వాడు మరి కొత్తగా జన్మించిన వాడు కాదు. ఏంటండి కాదు అని దేవుడు వాక్యం చెప్పుతున్నారండి. అప్పుడు మనకు అది అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన అది మనకు ఎలాగా చూడాలంటే దేవునికి స్తోత్రం కలిగిన కాక 2 పీతరు 2వ అధ్యాయము 12వ వాక్యం చూడండి. 12వ వాక్యం 22వ వాక్యం చూడాలి. వారైతే పట్టబడి చంపబడుటకే స్వభావసిద్ధముగా పుట్టిన వివేక శూన్యముగా ఎలాగా పుట్టిన వారండి? స్వభావ సిద్ధంగా పుట్టిన వివేక శూన్యములకు స్వభావ సిద్ధంగా పుట్టిన వాడనేంటి? అప్రగతి సంబంధిత ఆ స్వభావం ఉన్నవాడు. స్తోత్రం కలిగిన అటువంటి వాడు ఏమంటే 22వ వాక్యం చూడండి. 22వ వాక్యం తన వాంతిని తిరిగినట్టును. అది ఆ స్వభావం ఎప్పుడు నుండి దొరికింది ఆడికి? ఎప్పుడు ఆ స్వభావం దొరికింది? ఒక్క తన వాంతిని తినేది. ఆడ స్వభావం ఆడు ఎప్పుడు పుట్టారో అప్పుడు స్వభావం అంటే అబ్బా ఏమంటే స్వభావం ఆ స్వభావం ఎప్పుడు మధ్యలో దొరికినది కాదు, పుట్టినప్పుడే వచ్చిన స్వభావం. అని కుక్కకి ఎవరు చెప్పక్కర్లేదు. కుక్క అని ఏం చేయకూడదు, వాంతి తినకూడదు అని చెప్పక్కర్లేదు. కుక్కకి తెలుసు వాంతి ఏం చేయాలి, తినాలండి. అది అని ఆయన స్వభావం. అటువంటి కొందరు ఉన్నారండి, అటువంటి స్వభావం కలిగింది కాదు. 22వ వాక్యం ఇంకొకరు ఉన్నారు. పంది ఏంటండి? కడగబడిన పంది బురదలో దొర్లునట్టు. పందికి ఏమవుతుంది? పంది బురద చూస్తే ఏమవుతుంది? ఆ స్వభావం ఎప్పుడు వచ్చింది? పుట్టినప్పుడే ఆ స్వభావం వచ్చిందండి. దేవునికి కుక్కకి పుట్టినప్పుడే అదే స్వభావము, పందికి పుట్టినప్పుడే అదే స్వభావం, మనుషులకు కూడా పుట్టినప్పుడే వచ్చిన స్వభావం. ఇదే చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యము 27వ వాక్యం కూడా చదవాలి. అందువలన దేవుడు తోచమైన అభిలాషకు వారిని అప్పగించెను. వారి స్త్రీలు సయత్తము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అట్టువలే పురుషుడు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులను అవాచ్యకమైనది చేయొచ్చు, తమ తప్పిదములను తగిన ప్రతిఫలమును పొందుచు. ఆ స్వభావం ఏం చూడండి? స్త్రీ స్వభావం ఏంటి? స్త్రీ ఏ స్వభావం? పురుషునికి వివాహం చేయాలి. స్త్రీ స్వభావం ఏంటి? పురుషుడి స్వభావం ఏంటి? ఇది కాదండి, పురుషుడు పురుషుడికి వివాహం చేస్తున్నారు, స్త్రీ స్త్రీకి ఏం చేస్తున్నారు? మీరు ఎప్పుడు వెళ్ళలేదు అది? పురుషుడు పురుషులే చేయరు, మనకి స్త్రీ అక్కర్లేదు. ఎవరు కావాలి? పురుషుడికి వివాహం కావాలి. స్త్రీ స్త్రీకే చేస్తున్నారు. ఈ స్వభావం ఎప్పుడు ఉంటాయంటే మీరు వినండి, చదువుకున్న వాక్యం మీరు విన్నారా? అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషకు వారిని అప్పగించాను. వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మం అంటే అమ్మా స్వాభావికమైన స్వభావం అండి. పురుషులు స్త్రీకి వివాహం చేయడం, స్త్రీకి వివాహం చేయాలి, అదే స్వాభావికమైన స్వభావం. ఇది విడిచిపెట్టితే స్వాభావిక ప్రకృతి సంబంధమైన స్వభావం, అది వేరే స్వభావం. దేవునికి స్తోత్రం కలిగింది. నేను చెప్పుకొని వచ్చినది ఏమంటే దేవుడు బాగా అర్థం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నీ యాకోబు పత్రిక చూడండి, 1వ అధ్యాయము 13వ 2వ అధ్యాయము కదా, 1వ అధ్యాయం 13వ వాక్యం. దేవుడు కీడి విషయమై శోధింపబడునేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ఎన్ని చదివారు యాకోబు పత్రిక? 1వ అధ్యాయం 23.
ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అబద్ధమును తాను సమాజముగా సహజమును చూచుకొను మనుషుని పోలి ఉన్నాడు. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును He is like a man who looks very carefully at his natural face. ప్రకృతి సంబంధమైన మనుషుని పోలి ఉన్నాడు. ఏ స్వభావం? ప్రకృతి చూసినప్పుడు నీ ముఖం కనిపిస్తుంది. దానికి చెబుతున్నారంటే ప్రకృతి సంబంధమైన ముఖము ఏమవుతున్నారు? కనిపిస్తున్నారు. దేవునికి స్తోత్రం నేను ఈ వాక్యం అని నీకెందుకు చదివించి వినిపించారంటే ఈ ప్రకృతి సంబంధమైన స్వభావం చెందిన వారే ఏ మనుషుడు? ప్రకృతి సంబంధమైన మనుషుడు. ప్రకృతి సంబంధమైన సంబంధి అయిన మనుషుడు. దేవునికి స్తోత్రం గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. ఇంకా మీరు చూడండి రోమాపత్రిక 11వ అధ్యాయము 21 వచనం చూడండి. 21 11వ అధ్యాయం. దేవుడు స్వాభావికమైన కొమ్ములను విడిచిపెట్టని యెడల నిన్నును విడిచిపెట్టడు. 24వ వాక్యం. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావిరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటుకట్టబడిన యెడల మీరు చూడండి, చూసారా? మీకు అర్థమైంది? అది ఎట్లనగా నీవు స్వాభావికమైన కొమ్ము. అదేంటి? న్యాచురల్ బ్రాంచ్. ఇంగ్లీష్ లో చదివినప్పుడే ప్రకృతి సంబంధమైన బ్రాంచ్. అది ఎవరికి చెప్తున్నారు? అన్యులకు చెప్తున్నారు. స్వాభావికమైన కొమ్మలకు వారి అది యూదులు కాదు. ఎవరు చెప్తున్నారు? అన్యులు. వారందరూ న్యాచురల్ కొమ్ములు. న్యాచురల్ గా ఉన్న కొమ్మున్నట్టు బ్రాంచెస్. అది ఎలాగ ఉంది? అదే ఆ ప్రగతి సంబంధమైన కొమ్ములేదు. దేవునికి స్తోత్రం. అదే వాక్య గలాత్య పత్రికలు ఉందండి. 4వ వాక్యం అదే పదం ఉంది. 4వ అధ్యాయము 8 వచనం చూడండి. 4వ అధ్యాయం 8 వచనం కూడా చూడండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగున్న వారై నిజంగా దేవుళ్ళు వారి దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని ఇప్పుడు మీరు దేవుని ఎరుగ ఉన్న. ఇంగ్లీష్ లో కూడా చూడండి, అప్పుడు మీకు అర్థం అవుతుంది అని చెప్తున్నాను. 4వ అధ్యాయం 8 వచనం. But at that time, when you did not know the true God and were unacquainted with Him, you Gentiles were slaves to the pagan things, which is by the very nature were not and could not be God at all. అంటే నీకు అర్థమైంది? ఇప్పుడు నేను చెప్పినది అర్థం అవుతుంది. తిరిగి వచ్చినప్పుడు ఆ పదం కరెక్ట్ రాలేదు. అందుకని నేను మీకు ఏం చేశాను అంటే సత్యమైన దేవుని కాదని కానివాని అంటే వారు ఏం చేస్తున్నారు? విగ్రహములకి ఏం చేస్తున్నారు? దేవుడిగా సేవిస్తున్నారు. ప్రకృతి అయిన దేవుని విడిచి ప్రకృతి కాని ప్రకృతి కాని దేవునికి మించి ప్రకృతి కాని నీకు దేవుడిగా జీవమున్న దేవునికి విడిచిపెట్టి అది సేవిస్తుందని కారణం ఏంటంటే నీ నేచరే. ఎక్కడ స్వభావం వచ్చింది? ఈ ప్రకృతి సంబంధమైన మనుషుడు ఆయన కాబట్టి ఆ స్వభావం నీలో ఉంది కాబట్టి ఈ అటువంటి వాడే. ఆ ప్రకృతి మారాలంటే నీ ఆదాము నుండి పుట్టివారు కదా మనమందరూ అని డౌట్ ఉందా? మనమందరూ ఎక్కడి నుంచి పుట్టి వచ్చాము? ఆదాము డౌట్ ఉంది. స్తోత్రం. అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 25, 26 ఇంగ్లీష్ వాక్యం కూడా చదవాలి. మనమందరం 17వ అధ్యాయం 25, 26. జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు
కనుక తనకు ఏదైనా కొదువై ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడిన వాడు కాడు. ఇంకా ఉందండమ్మా 26 వరకే చదవాలి. మరియు యావత్ భూమి మీద కాపురం ఉండటకు ఆయన యొక్కని నుండి ప్రతి జాతి మనుషులను సృజించి ప్రతి జాతిని మనిషిని ఇంగ్లీష్ చూడండి. The God who created the world and everything in it, since He is the Lord of the heaven and the earth, does not dwell in temple made with hands, nor is He served by human hands, as though He needed anything, because it is He who gives to all people life, breath, and all things. And He made